మన జీవితంలో మనము విశ్వాసమును పంచుకొని సాధించాలి. విశ్వాసాన్ని పంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతి గురించి చెప్పుచూ అంటున్నాడు, అయ్యా నీ యొక్క తల్లి నీ అవ్వ వీరిద్దరిలో కూడా నేను విశ్వాసాన్ని చూచాను, ఆ విశ్వాసమే నీలో కూడా నేను చూస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ us షేర్ అవర్ ఫెయిత్. కొన్ని కుటుంబాల్లో నేను గమనించానండి, మన్నించండి మాట నేను చెప్పాల్సి వస్తున్నందుకు, లోకరీతైన మాటలు కూర్చోబెట్టి నేర్పిస్తూ ఉన్నారు. లోకరీతైన మాటలు, అరే వీరు ఇట్లాంటి వారురా, వారు అట్లాంటి వారు, వారు మనకు ఇలా చేశారు అలా చేశారు, వారిని ఎప్పుడు క్షమించవద్దు. ఇదా అండి మనం నేర్పించేది? తల్లిదండ్రులుగా ఇదా మనం నేర్పించేది? వారి ఇంటికి వెళ్ళవద్దు, వారి ఇంటికి వస్తే చూడవద్దు, ఇదా అండి మనం నేర్పించేది? ఏం నేర్పిస్తూ ఉన్నా? వాట్ ఆర్ వి టీచింగ్? ఆర్ వి షేరింగ్ ఫెయిత్ ఆర్ హేట్రెడ్? విశ్వాసాన్ని నేర్పిస్తున్నామా లేక ద్వేషాన్ని నేర్పిస్తున్నామా? బైబిల్ గ్రంథంలో మరి ఒక గొప్ప తల్లి నయోమి ప్రేమైన దేవుని బిడ్డ రూతు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది. నయోమి వాస్తవానికి బెత్లెహేమ్ అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన స్త్రీ. కానీ తొందరపడి ఒక తప్పు నిర్ణయం చేశారు. వారికి కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశంలో వెళ్ళిపోయిన తర్వాత నయోమి భర్త చనిపోయాడు. నయోమికి ఉన్నటువంటి 2 కుమారులు మహలోను కిల్యోను 2 చనిపోయారు. వారు చనిపోక పూర్వము వారికి పెళ్లి అయింది కాబట్టి కేవలం ఇప్పుడు నయోమి, రూతు, ఓర్ప ఈ 3 మాత్రమే ఉన్నారు. దేవుడు దర్శించాడని విన్న తర్వాత నయోమిలో పశ్చాత్తాపం వచ్చింది. తాను తప్పు చేశానని తెలుసుకుంది. ఇక సొంత దేశానికి వెళ్ళటానికి తాను నిర్ణయించుకుంది. వెళ్ళే సమయంలో 2 కోడళ్లతో కూడా చెప్పింది, అమ్మ మీకు నాకైతే ఇది సమంజసమే, కానీ మీరు ఈ విధంగా శిక్షించబడాల్సిన అవసరం లేదు, మీరు మీ దేశంలో ఉండి మీ జీవితాన్ని జీవించండి అని అన్నప్పుడు ఓర్పా వెళ్ళిపోయింది. రూతు ఉంది. రూతు అంటూ ఉంది, అమ్మ నన్ను వెళ్ళమని చెప్పవద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశము, నీ జనమే నా జనము, మరణము తప్ప మనలను ఏది కూడా విడదీయకూడదు, వేరు చేయకూడదు అని ఎవరు నేర్పించారు ఈ రూతుకి? ఇది రూతు ఒక మోయాబీయురాలు. ఎవరు నేర్పించారు ఈ మోయాబీయురాలకి విశ్వాసాన్ని? నయోమి నేర్పిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, నయోమి నేర్పిస్తూ ఉంది. అత్త కోడళ్లకు మంచి ఉదాహరణ ఇది. విశ్వాసం నేర్పించాలి. వారిద్దరి మధ్యలో కోపతాపాలు కాదు, విశ్వాసము, ట్రాన్స్ఫరెన్స్ ఆఫ్ ఫెయిత్ ఉండాలి. ఇద్దరి మధ్యలో విశ్వాసం. ఆ రూతు మారటానికి గల కారణము నయోమి రూతుని తీసుకుని వచ్చింది. దేవుని కృపలో బోయజుతో రూతు వివాహం జరిగింది. దావీదు మనుమడుగా జన్మించాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వంశంలో నుంచి బయటికి వచ్చాడు. ఎవరు ఎక్కడి నుంచి ప్రారంభమైంది? నయోమి నేర్పించింది. ప్రియమైనటువంటి తల్లి, సోదరి, నువ్వు ఎప్పుడైతే నీ పిల్లలకు వాక్యాన్ని, విశ్వాసాన్ని నేర్పిస్తున్నావో కొన్ని తరాలను మార్చుతున్నామని గుర్తును. తల్లిదండ్రులారా, ఈ యొక్క బాధ్యతను మనం తీసుకుందాం, మన పిల్లలకు నేర్పిద్దాం. లెట్ us intentionally teach them.